అనగనగా ఒక ఊరిలో ఒక రైతుండేవాడు. అతను చాలా పేదవాడు, కాని చాలా కష్టపడే స్వభావం కలవాడు. ఒకరోజు అతనికి ఒక వింతైన బాతు దొరుకుతుంది. ఆ బాతును అతను తన ఇంటికి తెచ్చుకుంటాడు. అద్భుతం! మరుసటి రోజు ఉదయం రైతు ఆ బాతు గూటిని చూడగా అక్కడ ఒక నిఖార్సైన బంగారు గుడ్డు కనిపిస్తుంది. రైతు ఆశ్చర్యపోయి ఆ గుడ్డును అమ్మి మంచి డబ్బు సంపాదిస్తాడు. ఆశ్చర్యకరంగా ఆ బాతు ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టడం మొదలుపెడుతుంది. కొద్ది రోజుల్లోనే ఆ పేద రైతు చాలా ధనవంతుడైపోతాడు. రైతు ఆలోచన, అత్యాశ. రైతుకు డబ్బు వచ్చే కొద్దీ ఆశ పెరిగిపోయింది. అతనిలా ఆలోచించాడు, ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతోంది. అంటే దీని కడుపులో చాలా బంగారు గుడ్లు ఉండి ఉంటాయి. రోజుకు ఒకటి తీసుకోవడం కంటే ఒకేసారి బాతు కడుపు కోసేసి లోపల ఉన్న బంగారం అంతా తీసేసుకుంటే నేను ఒక్క రోజులోనే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధనవంతుడినైపోతాను కదా. విచారకరమైన ముగింపు. అత్యాశతో నిండిన ఆ రైతు ఒక పెద్ద కత్తి తీసుకువచ్చి ఆ బాతు కడుపును కోశాడు. కాని లోపల చూస్తే ఏముంది? అది కూడా మామూలు బాతులాగే ఉంది. ఒక్క బంగారుగుడ్డు కూడా లేదు. తన అత్యాశ వల్ల రైతు ఉన్న ఒక్క బాతునూ చంపుకున్నాడు. ఇక అతనికి బంగారుగుడ్లు రావడం ఆగిపోయాయి. ఉన్నదాన్ని పోగొట్టుకుని అతను మళ్లీ పేదవాడిగా మారిపోయి విచారించాడు. ఈ కథలోని నీతి: అతి ఆశ గతిచేటు, లేదా ఉన్నదానితో తృప్తి చెందాలి. ఎక్కువ ఆశపడితే ఉన్నది కాస్తా ఊడిపోతుంది.